ఒంగోలు దక్షిణ బైపాస్ రోడ్ సాయి ఐటీ కన్వెన్షన్ హాల్ దగ్గర శ్రీ భ్రమర టౌన్షిప్ సంక్రాంతి సంబరాలు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ గారి సతీమణి శ్రీ దామచర్ల నాగసత్యలత ముఖ్య అతిథిగా పాల్గొని ఆట పాటలలో, ముగ్గుల పోటీలలో, కుర్చీలు ఆటలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీ భ్రమర గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ గల్లా రామచంద్రరావు, ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీమతి గల్లా మాధవి గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ మ్యామ్. సో ప్రతి కార్యక్రమానికి కూడా తనదంటూ ఆలోచనతో, తన మనసులో నుంచి వచ్చినటువంటి కార్యాచరణ ప్రణాళికతో మనం పనిచేయాలో అంతే దీక్షగా సంతోషాన్ని కూడా మనం పొందనప్పుడు జీవితం యొక్క విలువ ఉండదు అని మా అందరికీ తన చిరునవ్వుతో చెప్పే మా అందరి యొక్క నాయకుడు, మా నేత, అధినేత శ్రీ భ్రమర టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు శ్రీ భ్రమర గ్రూప్స్ యొక్క చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ గారైన శ్రీ గల్లా రామచంద్రరావు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా శ్రీ రామచంద్రరావు గారిని కోరుచున్నాం. మెయిన్ మన ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి దామచర్ల జనార్దన్ అన్నయ్య గారిని ఇవాళ ప్రతి సంపేతంగా రమ్మని కోరాం. అన్నయ్య గారు ఇవాళ ఉన్న షెడ్యూల్లో మా వదిన గారిని వరకు రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వదిన గారు రావడం. ఇక్కడ ప్రతి సంవత్సరం భ్రమర ప్రాజెక్టుల్లో ఈటీవీ వారితో కలిపి, ఈటీవీ వారితో కలిసి ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలా సంక్రాంతి సంబరాలని భ్రమర ప్రాజెక్టులో జరుపుకుంటూ ఈ టౌన్షిప్స్ ఏవైతే మనం తయారు చేస్తూ ఉన్నామో రాబోయే రోజుల్లో ఇక్కడ మంచి శుభకార్యాలు జరగడానికి ఒక నాందిలాగా ఈ సంక్రాంతి సంబరాలు ప్రతి వేడుకలాగా సెలబ్రేట్ చేసుకోవటం, దానికి గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, ముగ్గులు పోటీలు, అలాగే మనకి మన బళ్ళు, అన్ని రకాలుగా మన కోలాటాలు, పసిపాపలతో నృత్యాలు, ఇవన్నీ కూడా మన సంక్రాంతి శోభని మన ద సిటీ అనే ఒంగోలు ఈ ప్రాజెక్టుకి ఈ శోభని తీసుకువచ్చినాయి. చాలా ఆనందంగా ఉంది. దీనిలో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమం నిర్వర్తించాల్సిందిగా మా డాక్టర్ గారిని కోరుచున్నాం. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీమతి గల్లా మాధవి గారిని కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సంక్రాంతి శోభ అంతా కూడా గుంటూరు ద సిటీ ఒంగోలుకి విచ్చేసింది. మరి ఐదు రోజుల ముందుగానే సంక్రాంతి శోభ అంతా ఈ ప్రాంగణాన్ని మొత్తం చుట్టుముట్టింది. మరి సంక్రాంతి అంటేనే కులాలకి, మతాలకి సంబంధించింది కాదు, రైతు పండగ, ఒక ఆనందాల లోగిలి అంతా కూడా మన ఇంటి ముందుకు తీసుకొచ్చే ఒక శుభ తరుణం. ఈ యొక్క ఆనందాల పండగని ఇలాగా అందరితో జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. భ్రమర యాజమాన్యం, భ్రమర టీం, అదేవిధంగా స్థానికంగా ఒంగోలు ప్రజలందరితో కూడా ఈరోజు భోగి సంక్రాంతి జరుపుకోవడం, మహిళలందరూ కూడా సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ ముగ్గుల పోటీల్లో వాళ్ళు పాలు పంచుకోవడం, ఆట పాటలతో, గంగిరద్దు ఆటలతో ఈరోజు ఈ యొక్క ప్రాంగణం అంతా సంతోషమయం అవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి మా నాగ సత్యలత గారు ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చి మమ్మల్ని అందరినీ కూడా చాలా చాలా ఆనందపరిచినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ
ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ముందుగా భ్రమర టౌన్షిప్ యజమాన్యానికి మాధవి గారికి అండ్ ఈటీవీ గారికి అందరికీ ఇక్కడ వచ్చిన విజేత అతిథులందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ అంతా కూడా చాలా బాగా అరేంజ్ చేసి బాగా ఆర్గనైజ్ చేశారు అంతా కూడా. అంతాను ముందుగా సంక్రాంతి పండుగ వచ్చినంత బాగుంది. గంగిరెత్తులు కానీ భోగిమంటలు కానీ ముగ్గులు కానీ అంతా చాలా బాగున్నాయి అన్నీ కూడా. అంతాను ఈ కార్యక్రమం ఇంకా సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. చైర్స్ అది 2 విభాగాల్లో జరిగింది. చిల్డ్రన్స్ మ్యూజికల్ చైర్స్ విభాగము మరియు అలానే ఎల్డర్స్ అంటే పెద్దవాళ్ళకి సంబంధించిన మ్యూజికల్ చైర్స్ విభాగం జరిగింది. చిల్డ్రన్స్ మ్యూజికల్ చైర్స్ విభాగంలో విజేతలైనటువంటి వారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దల ద్వారా బహుమతి ప్రదానం చేయించవలసిందిగా కోరుచున్నాము. 3rd ప్రైజ్ ఇన్ చిల్డ్రన్స్ మ్యూజికల్ చైర్ సుషిత. బహుమతికి సంబంధించినంత వరకు చిరంజీవి సాయి యువతేజ. ప్రథమ బహుమతి విజేత చైత్రప్రియ. విభాగంలో ప్రథమ బహుమతికి సంబంధించిన ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు పెద్దల విభాగంలో కె రమాదేవి గారు తృతీయ బహుమతి పొంది ఉన్నారు. ద్వితీయ బహుమతి పి శ్రీదేవి గారు. ఈ సంక్రాంతికి మీ కె నాగమణి గారు. లేనటువంటి అద్వితీయమైనటువంటి ప్రత్యేకమైన శోభని సంక్రాంతికి తీసుకొచ్చేది మాత్రం ఖచ్చితంగా హిమంతో ప్రకృతి నిండి ఉన్నప్పుడు పల్లెటూర్లలో ధనుసు రాశి నుంచి మకర రాశికి వస్తున్నటువంటి సూర్య భగవానుడికి భూదేవి తనను తాను మేకప్ చేసుకునేటటువంటి విధంగా అమ్మ ఇంటి ముందు పెట్టేటటువంటి ముగ్గు. ఆ ముగ్గు శోభతోనే సూర్య భగవానుడు వీధులన్నింటినీ చూసుకుంటూ ఇంత అద్భుతమైనటువంటి చిత్రాలతో నాకు స్వాగతం చెప్పారా అన్నట్లు ప్రకృతి అంతా కూడా మురిసిపోయే విధంగా ఆ యొక్క ముగ్గులు ఉంటాయి. ఇంత చక్కని ముగ్గుల్ని మన ఇళ్ల ముందు ఉంచి సూర్య భగవానుడికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసేటటువంటి ఈ కార్యక్రమం స్త్రీలకి ఒక అద్భుతమైనటువంటి ప్రత్యేకతను తీసుకొచ్చే కార్యక్రమం. అమ్మతో అత్యంత అనుబంధం కలిగినటువంటి మా అధినేత శ్రీ రామచంద్రరావు గారికి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్తో ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. అలా ప్రతి సంవత్సరం శ్రీ భ్రమరాలో ముగ్గుల పోటీలో విజేతను అని చెప్పుకుని గర్వపడే మహిళలందరికీ కూడా ఇది ఎంతగానో సంవత్సరం పాటు తన కీర్తిని తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది. కాబట్టే ఒక ఒంగోలే కాకుండా వినుకొండ, మేదరమెట్ల, విజయవాడ, గుంటూరు ఎన్నో ప్రదేశాల నుంచి ముగ్గుల పోటీలో పాల్గొనడం కోసం ఆడపడుచులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాంటి ఈ సంవత్సరం ముగ్గుల పోటీల విజేతల యొక్క ఫలితాలు. 3వ బహుమతి బాక్స్ నెంబర్ 3 కె కల్పన గారు. 3rd బాక్స్ నెంబర్ 3 కె కల్పన గారు. విజేత బాక్స్ నెంబర్ 17 కె వెంకాయమ్మ గారు. ఈ బహుమతి అందజేస్తామండి. 13వ నెంబర్ బాక్సు ఉమాదేవి గారు.
ఆద్యంతం అద్భుతంగా ఉదయంనే వచ్చినటువంటి భోగి మంటలు, హరిదాసులు, గంగిరెద్దులు, కోలాటాలు, కోడి పందాలు, ఆ తర్వాత వచ్చేటప్పటికి గాలిపటాలు, ప్రతి ఈవెంట్ కూడా వచ్చే సంవత్సరం వరకు గుర్తుంచుకునే విధంగా ఉన్నా కూడా చిన్న ఇంత ఆనందమయం చేయటం కోసం ఉదయం నుంచి ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాలు, శ్రీ భ్రమర సంక్రాంతి సంబరాల్లో తమ నేర్చుకున్నటువంటి నృత్యాన్ని ప్రదర్శించడం కోసం ఇక్కడ వేచి ఉన్నారు. కాబట్టి ఆ చిన్నారులందరినీ కూడా ఆ నాట్యాన్ని వీక్షించి వారిని మీ యొక్క కరతాళ ధ్వనులతో ఆశీర్వదించి ఉందండి. ఈలోపు ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథికి చిరు సత్కారం. ఇంత చక్కగా నిర్వర్తించడానికి ప్రతి ఒక్కరండి, ప్రైడ్ మీడియా వారు కావచ్చు, మిగతా అందరూ ఉన్నారు. ముఖ్యంగా అత్యంత సంక్లిష్టమైనటువంటి న్యాయ నిర్ణేత కార్యక్రమాన్ని చక్కగా వీటన్నిటికీ ప్రతి ముగ్గుని, ప్రతి అంశాన్ని పరిశీలించి నిష్పక్షపాతంగా ఈ వ్యవహరించినటువంటి ఈ కార్యక్రమానికి ముగ్గుల పోటీకి జడ్జిలుగా వ్యవహరించిన అందరినీ కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. స్టేజీ దగ్గరికి ఒక సాంగ్ అండి. గంగిరెద్దుల వారు కూడా రెడీగా ఉన్నారు కదా. అందరికీ నమస్కారం. శ్రీ భ్రమర ద సిటీ ప్రాజెక్టులో ఈ రోజున ఈటీవీ వారితో కలిపి ఈ రోజున ఇక్కడ కార్యక్రమం సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ రోజున మనకి ద సిటీ ఒంగోలులో శ్రీ భ్రమర నిర్మిస్తున్న ద సిటీ ఒంగోలు ఈ ప్రాజెక్ట్ నందు రాబోయే రోజుల్లో అద్భుతమైన కన్స్ట్రక్షన్ చేయడానికి ముందుగా ఈ రోజున మనకి అప్రూవల్స్ అయ్యి వచ్చి ఈ ప్రాజెక్టు చక్కగా అన్ని నిర్మాణాలను మొదలుపెట్టిన ఈ సందర్భంలో మనకి మొదటి పండగలాగా ఈ రోజున మనకి సంక్రాంతి ముందుగా వచ్చేసినట్టుగా ఈ రోజున సంక్రాంతి సంబరాలని అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున చక్కగా మనం చూస్తూ ఉంటే భోగి మంటలతో మొదలుకొని అలాగే చిన్నపిల్లలతో చక్కని భరతనాట్యం, కూచిపూడి నృత్యాలతో పాటు భోగి మంటలతో అలాగే పిల్లలందరూ మనకి నేటివిటీని పురస్కరించుకొని చెరుకు బండ్లు, మన గంగిరెద్దులు, అలాగే మన కోలాటాలు అన్ని కూడా ఇక్కడ ప్రదర్శించుకొని వీళ్ళందరి యొక్క సమక్షంలో చక్కగా ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో చాలా గొప్ప నిర్మాణాలతో మంచి ఉన్నత నిర్మాణ శైలితో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో నిర్మిస్తున్న ఈ విల్లాస్, ఇండిపెండెంట్ హౌస్లు, వాటితో పాటు ఓపెన్ ప్లాట్ల మీద పెట్టుబడి పెట్టే వాళ్ళకి 10 రెట్లు మంచి లాభాలు వచ్చేలాగా ఈ ప్రాజెక్ట్ ఉండబోతా ఉంది. అలాగే ఒంగోలు ప్రాంత ప్రజలకి మరియు ముఖ్యంగా ఒంగోలు నగర ప్రాంత వాసులకి ఈ ప్రాజెక్టులో అద్భుతమైన జీవన శైలిని అందించడానికి గాను
అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తో పాటు మనకి పార్కులు కానీ, దీంట్లో నిర్మిస్తున్న థీమ్ పార్కులు కానీ, అలాగే చక్కని కాంపౌండ్ వాళ్ళు సెక్యూరిటీతో కానీ, అన్ని రకాల ఆర్చి కానీ, అన్ని రకాల వస్తువులతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో రాబోయే రోజుల్లో మనం నివసించడానికి ఉన్నత ప్రమాణాలతో చాలా చక్కని జీవన శైలిని కొనసాగించడానికి అనువుగా ఈ ప్రాజెక్టు తయారవుతున్న సందర్భంలో ఈ సంవత్సరం అందరి యొక్క జీవితాల్లో ప్రతి ఒక్కరికి, వాళ్ళ కుటుంబాల్లో ఈ సంక్రాంతి మంచి చక్కని ఆనంద శోభను తీసుకురావాలని, ప్రతి ఇంట సిరులు వర్ధిల్లాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.